హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈ రోజు నేను ఒక అద్భుతమైన రుచికరమైన వంటకంతో మీ ముందుకు వచ్చేసానండి. కొబ్బరి పాలతో పులావ్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ఎప్పుడు బిర్యానీ బగారన్నం ఇలా కాకుండా ఇలా డిఫరెంట్ గా ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. నేను ఇక్కడ చికెన్ కూడా డిఫరెంట్ స్టైల్లో చేశాను. ఈ రెండు కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉందండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం అయితే ముందుగా నేను రైస్ నానబెట్టి ఉంచుకున్నానండి. నేనైతే ఇక్కడ నార్మల్ రైస్ తో చేస్తున్నాను. మీరు బాస్మతి రైస్ తో అయినా చేసుకోవచ్చు. ఇలాగ హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను నానబెట్టి ఉంచుకున్న 2 గ్లాసుల రైస్ కి ఒక ఫుల్ కోకోనట్ అయితే తీసుకున్నానండి. ఇలాగా కొబ్బరిని తీసేసుకొని దీని బ్యాక్ సైడ్ ఉన్న ఈ బ్రౌన్ పార్ట్ మొత్తాన్ని తీసేస్తున్నాను. చాలా మంది ఏంటంటే డైరెక్ట్ గా వేసేస్తుంటారండి కొబ్బరి పాలు తీసుకోవడానికి. నేనేంటంటే మిల్క్ కొంచెము డిఫరెంట్ కలర్ లో వస్తాయనేసి నేను ముందుగా దాన్ని తీసేసి ఇలాగా వైట్ పార్ట్ మొత్తమే తీసుకున్నాను. దీన్ని లైట్ గా ఒకసారి వాష్ చేసుకున్నానండి. మరి ఫుల్ గా వాష్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. లైట్ గా వాష్ చేసుకునేసి పక్కన పెట్టేసుకునేసి దీన్ని చిన్న చిన్న ముక్కల కిందకి కట్ చేసుకున్నాను. కొబ్బరి పాలు తీసుకోవడం కొంచెం లేట్ అవుతుందండి. ఓపిక్ గా చేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాగా చిన్న చిన్న ముక్కల కిందకి కట్ చేసుకొని మిక్సీ జార్ లోకి వేసుకోవాలండి. ఈ కొబ్బరి మిల్క్ తీసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే మనకు తొందరగా అయిపోతుందండి. ఇలాగ మిక్సీకి వేసుకునేసి దీన్ని ఫస్ట్ కోర్స్ గా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ వాటర్ వేయకుండా ఇలా కోర్స్ గా మిక్సీ పట్టేసుకొని తర్వాత 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనము ఈ కొబ్బరి పాలతోనే మనము పులావ్ చేస్తున్నాం కాబట్టి మనం తీసుకున్నాం కదండి రైస్ కి. ఆ రైస్ కి వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఈ కొబ్బరి పాలే వేసి మనం రైస్ చేయాలి. సో దాన్ని బట్టి మీరు ఇక్కడ కొబ్బరి పాలను తీసుకోవాలి. ఇలాగా మిక్సీకి వేసిన తర్వాత దీన్ని ఫిల్టర్ తీసుకొని మొత్తాన్ని మనం కొబ్బరి పాలని దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలాగ స్పూన్ తీసుకొని ఇలాగ ప్రెస్ చేస్తున్నామంటే మనకు మిల్క్ వరకే కిందకు వచ్చేస్తాయి. ఇలా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ కొబ్బరి ఉంది కదండి, ఇది మళ్ళీ మిక్సీకి వేసి అందులో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ తీసుకున్నామంటే మనకి కొబ్బరి పాలు అనేది ఎక్కువగా వస్తుంది. ఇలాగ ఇంకొకసారి ఇలాగా మిక్సీ పట్టామంటే మన కొబ్బరి పాలు వస్తుంది. మనము వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఇలా కొబ్బరి పాలతోనే మనం రైస్ చేయాలి. సో దాన్ని బట్టి మీరు కొబ్బరి పాలు తీసుకోండి. చూడండి మనకు ఎంత వైట్ గా ఉన్నాయి కొబ్బరి పాలు. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రైస్ చేయడానికి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని కుక్కర్లోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు గీని యాడ్ చేసుకుంటున్నాను. ఇది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి హోల్ గరం మసాలా తీసుకుంటానండి. ఇలాచి, సోంపు, పట్ట, 2 బిర్యానీ ఆకులు, స్టార్ పువ్వు, లవంగాలు, అనాస పువ్వు యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఏవేవైతే ఉన్నాయో గరం మసాలా వాటిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకునేసి లైట్ గా ఫ్రై చేసుకొని ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి వరకు ఇలాగ సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. దీన్ని కూడా లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 10-15 జీడిపప్పు పలుకును కూడా యాడ్ చేసుకుంటున్నాను. జీడిపప్పుని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక 2 పెద్ద ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కదండి రైస్, ఆ రైస్ ని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. ముందుగా ఇలాగా రైస్ వేసి ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు వాటర్ ఏమన్నా ఉన్నా కూడాను మొత్తం ఇంకిపోతాయి. మనకు డ్రైగా వస్తుంది అన్నం కూడా. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకునేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి. మనము ఎన్ని రైస్ అయితే తీసుకున్నామో దాన్ని బట్టి మనం ఇక్కడ కొబ్బరి పాలను తీసుకోవాలి. నేను 2 గ్లాసులు నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 4 గ్లాసుల వరకు నేను కొబ్బరి పాలను యాడ్ చేసుకుంటున్నాను. అదే మీరు బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ కి 1.5 గ్లాసు కొబ్బరి పాలను తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోండి, మీకు తక్కువైతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ని చూసుకొనేసి ఇప్పుడు కుక్కర్కు మూత పెట్టేసి ఒక 2 విజిల్ రానిచ్చామంటే మనకి కొబ్బరి పాలతో పులావ్ రెడీ అయిపోతుంది. నార్మల్ రైస్ కాబట్టి 2 విజిల్ అండి. బాస్మతి రైస్ అయితే 1 విజిల్ సరిపోతుంది. ఇలాగా 2 విజిల్ వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు చికెన్ కర్రీ కోసము కడాయి పెట్టుకొని ఇందులోకి నేనైతే ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇలాగా మస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసుకునేసి ఇది బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి
7-8 లవంగాలు, 2 స్టార్ పువ్వులు, ఒక 3 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకునేసి ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద ఆనియన్స్ను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మస్టర్డ్ ఆయిల్తో చికెన్ కర్రీ చేస్తే టేస్ట్ బాగుంటుందండి. నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఎక్కువ ఈ ఆయిల్ని యాడ్ చేస్తారు. నేనైతే చికెన్ కర్రీ చేసేటప్పుడు మ్యాక్సిమం ఈ ఆయిల్ని యాడ్ చేసుకుంటాను. ఇందులోకి ఒక 4 ఉల్లిగడ్డలను కూడా ఇలాగ యాడ్ చేసుకుంటున్నానండి. ఇలాగా వెల్లుల్లి గడ్డలను యాడ్ చేసుకోవడం వల్ల చికెన్ తినేటప్పుడు చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇలాగ వెల్లుల్లి గడ్డలు కూడా మనము తింటూ ఉంటే ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనము మస్టర్డ్ ఆయిల్ వేసాం కదండి, ఫస్ట్ ఫ్రై చేస్తున్నప్పుడు కొంచెం లైట్గా స్మెల్ వస్తుంది, తర్వాత మనకు స్మెల్ అంతగా తెలియదు. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద టమోటాని, రుచికి సరిపడా సాల్ట్, ఒక 2 టేబుల్ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూను ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మసాలాలన్నీ యాడ్ చేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి, అందులో నుంచి వాటర్ వస్తుంది. ఇప్పుడు ఇలాగా ఆ వాటర్తోనే ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకునేసి మొత్తాన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగ వదిలేసామంటే మనకు చికెన్ ఉడికిపోతుంది. ఇలా 15 మినిట్స్ పాటు వదిలేయాలి. 15 మినిట్స్ తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూను గరం మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మన గ్రేవీకి సరిపడా వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, లైట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ యాడ్ చేసుకునేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకపెట్టామంటే మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఇలాగా వెల్లుల్లి గడ్డలను వేసి మస్టర్డ్ ఆయిల్ వేసి చికెన్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. లాస్ట్గా ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేసి ఒక 2 నిమిషాల పాటు వదిలేసామంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. డిఫరెంట్ స్టైల్లో చికెన్ కర్రీ, అదేవిధంగా కొబ్బరి పాలతో పులావ్ కాంబినేషన్ అదిరిపోతుందండి. మనకి ఈ లోపు పులావ్ కూడాను బాగా చల్లారిపోయింది. వేడి వేడిగా సర్వ్ చేసుకునే దానికన్నా ఒక 2-3 నిమిషాలు అలా వదిలేసి తర్వాత తీసామంటే మనకు రైస్ కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది. సేమ్ మనకి యాజ్ ఇట్ ఈజ్ మనకు బాస్మతి రైస్తో చేసినట్టే ఉంది కదండి. ఇలాగా చల్లారిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఈ చికెన్ కర్రీతో ఈ కొబ్బరి పాలతో పులావ్ చేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు సండే స్పెషల్ అయితే నేను డిఫరెంట్గా ట్రై చేశాను. మీరేం చేశారో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.